ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఎంతో వేడెక్కిపోతున్నాయి. రోజుకు రకంగా మారిపోతుంది, సర్వత్రంగా మారిపోతుంది. అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. మొన్నటికి మొన్న తెలుగుదేశం నాయకులు కావచ్చు, మంత్రులు కావచ్చు, వీళ్ళందరూ కూడా నారా లోకేష్ బాబు డిప్యూటీ సీఎం అయితే చూడాలంటూ కొన్ని ప్రతిపాదనలు తీసుకొని చంద్రబాబు దగ్గరికి పోవడం, అవన్నీ హల్చల్ చేశాయి. ఆ వార్తలన్నీ చాలా వైరల్ అయిపోయాయి. మరి ఇప్పుడు జనసేన నేత, తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ గారు మాట్లాడుతూ నారా లోకేష్ బాబు డిప్యూటీ సీఎం కావాలని వారికి ఉండడంలో తప్పు లేదు, అది వాళ్ళ కోరిక, వాళ్ళ ఆకాంక్ష, వాళ్ళు కావాలనుకుంటున్నారు కాబట్టి అలా అడగడంలో తప్పే లేదు. అలాగే మా నేత, మా జననేత, మా జనసేన నేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా సీఎం అయితే చూడాలని మాకు 10 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం. మేమే కాదు, బడుగు బలహీన వర్గాలంతా పవన్ కళ్యాణ్ సీఎం అయితే చూడాలంటూ ఉన్నారు అనుకుంటూ కిరణ్ రాయల్ గారు చెప్పుకొచ్చారు. అంతేకాదు, మనం కూటమి పరిపాలన హ్యాపీగా నడుస్తున్నది, మరి ఇలాంటి దాంట్లో రాళ్ళు వేయాలని, లేకుంటే పుల్లలు పెట్టాలని, లేకుంటే గొడవలు చేయాలని చాలామంది ఎదురు చూస్తుంటారు. అలాంటి వాళ్ళకు మనం ఇలా మాట్లాడడం వల్ల ఒక అవకాశం ఇచ్చిన వల్ల మొత్తం ఆలోచించండి అంటూ కిరణ్ రాయల్ కూటమి నాయకులకు చెప్పాడని తెలుస్తోంది. మరి ఏదేమైనా నిజంగానే సాఫీగా సాగిపోతున్న ఈ పరిపాలనలో ఇలాంటి మాటలు రావడం వల్ల తప్పకుండా విచ్ఛిన్నం కావడానికి ఆస్కారం ఉంది. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నామాల మీడియా. థ్యాంక్ యూ.